ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహాకృప కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క సత్య వాక్యము ఆశీర్వదించబడేటువంటి జీవితాలకి ఈ రీతిగా సెలవిస్తా ఉంది. మనం ఆశీర్వదించబడాలంటే, మనం దీవించబడాలి అంటే దేవుని యొక్క అధికారానికి, అనగా దేవుడు ఎవరినైతే మన మీద నాయకులుగా, యజమానులుగా లోపరిచి ఉన్నాడో వారికి మనము లోబడి ఉండాలి. ఒకసారి లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో సెలవిస్తా ఉంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారంగా, అనగా మన మీద మన మీద ఎవరికైతే దేవుడు అధికారం అనుగ్రహించిందో వారికి మనము లోబడి ఉండాల్సిందే. నువ్వు ఒక 1,00,000 రూపాయలు సంపాదించు, భర్త కంటే 1,00,000 రూపాయలు ఎక్కువ సంపాదించు, నీవు భర్తకి లోబడాల్సిందే. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీవు 1,00,000 కాదు, నువ్వు 10 లక్షలు నీ భర్త కంటే నువ్వు ఎక్కువ సంపాదించినా సరే నువ్వు నీ భర్తకు లోబడాల్సిందే. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. నేను కొన్ని సంఘాలకి నేను కాపరినైనా సరే, కాపరినైనటువంటి నేను వాక్యానికి లోబడి వాక్యాన్ని ప్రకటించాల్సిందే, తిరుగులేదు. ఇక నా ప్రవర్తన అంతటిలో కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలా. ఆయన నాకు యజమానుడు, ఆయన నాకు సెలవిస్తా ఉన్నాడు, ఇదిగో వాక్యం ఇలాగుంది, నువ్వు వాక్యానికి విరుద్ధంగా మీరే నీకు అప్పచెప్పినటువంటి పని నుంచి తొలగి వ్యాపారాల జోలికి ఇంకోటి పోవద్దు. ఆయన నీకు అప్పచెప్పింది ఏంటి? సువార్త చెప్పాలా. ప్రస్తుతము ఆయన నాకు ఇచ్చినటువంటి పని ఏంటంటే సువార్త చెప్పాలా. ఆయన అధికారానికి నేను ఒప్పుకోవాలా. నా ప్రవర్తన అంతటిలో కూడా సువార్త మాత్రమే ఉండాలి. ఇలాగా ఎవరెవరికైతే దేవుడు ఎవరెవరి స్థితిగతులను బట్టి వారి యొక్క యజమానులకి లోబడమని చెప్పిండో వారికి లోబడి ఉండాలి. లేదనుకోండి, దేవుని దీవెన కొరకు ఇంకొకరి కళ్ళు బీకి వెనక తగిలించుకొని ఎదురు చూసినా సరే రాదు. 4 కళ్ళతోటి దేవుని దీవెన కోసం ఎదురు చూసినా సరే మనకు ఆ దీవెన రాదు. మొదట మనం చేయాల్సింది ఏంటంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. మన జీవితంలో ఆయన యొక్క అధికారం అనేది కనపడాలి. లేదనుకోండి, ఈ లోబడినటువంటి ప్రజల మధ్యలోనికి నేను వచ్చా అంటే ఒక్కరిని కూడా మిగల్చుకొని అందరినీ చంపేస్తా. దేవుడు చెప్తా ఉన్నాడు. లోబడలేదనుకోండి, ఆ జీవితాలు ఎండిపోయినటువంటి జీవితాలుగా, చెరువులో నీరు లేకపోతే ఎట్లుంటది, బోసిపోయి ఎట్లుంటది, అట్లాగా ఆ మనుషుని జీవితము దేవుని యొక్క దీవెన లేకుండా ఎండిపోయినటువంటి చెరువులాగా కనపడుతుంది. ఇక ఆ చెరువు దగ్గరికి ఏ కొంగ రాదు, ఏ చేప ఉండదు. ఆమె ఆ మనుషుని జీవితంలో కళ అనేది తప్పిపోతుంది, ఉండదు. దేవుని దీవెన మనకి రావాలంటే తప్పక లోబడాల. ఎక్కడంటే నిర్గమకాండము 16వ అధ్యాయము 28వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు? ఎన్ని రోజులు నేను ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రానికి అనుకూలంగా మీ ప్రవర్తన ఉండకుండా ఉంటది? నడవకుండా ఎన్ని రోజులు ఉంటారు మీరు?
దేవుడు అడుగుతా ఉంటాడు. ఇంకా చిత్రం ఏంటంటే ఇట్లా నడవకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లోనే దేవుడు మాకు ఏదో ఒకటి మేలు చేయాలి. మేము నమ్ముకొని చాలా రోజులైంది. మేలు కోసం మేము పరిగెత్తుతా ఉన్నాం. ఇక్కడేమో దేవునికి మేము నమ్ముకొని ఇదిగో ఇన్ని రోజులైందని చెప్పి లెక్క చెప్తారు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలని. కానీ దేవునికి అసలైనటువంటి లెక్క ఏదైతే ఉందో ఆ లెక్కకు వచ్చాలకే మా పోకడ మాదే. మేము నడము. మేము ధర్మశాస్త్రానికి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథానికి, కొత్త నిబంధన గ్రంథానికి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకి మేము లోపడం. మేము లోబడనటువంటి వాళ్ళు. అట్లాగనే మా జీవితాల్లో మేము ఏం చేస్తామంటే ముగిచ్చేసుకుంటాం. దేవుని దీవెన లేకుండానే. అటువంటి పోకడ అనేది కనుక జీవితంలో నిలబడి ఉంటే జరిగేది ఏంటంటే ఎండిపోయినటువంటి బతికే మన కళ్ళకు కనపడుతుంది. ఎండిపోయిన బతికే కనపడుతుంది. ఇది ఆశీర్వాదకరంగా నలుగురికి సాక్ష్యంగా ఉండదు. ఎండిపోయినటువంటి ఈ జీవితమే మనకి కళ్ళల్లో, చేతల్లో, ఇక అన్నిట్లో ఉంటది. ఎటు చూసినా మన గురించే ఉంటది. ఏ ప్రయోజనం కూడా ఉండదు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మీ జీవితం అంతటిలో కూడా ఆయన యొక్క అధికారం అనేది కనపడాలి. దేవుని అధికారం కనపడాలి. నీకంటే నేను దేంట్లో తక్కువ చెప్పు? మనం అన్నిట్లో ఎక్కువే. మరి దేవుని వాక్యంలో కూడా ఒక అడుగు ముందే ఉండాలిగా. దేవుని వాక్యం దగ్గరకు వచ్చాలకే అంత దూరంలో ఉండి మిగిలినటువంటి విషయాల్లోనేమో అంత ముందుంటే ఏం ప్రయోజనం? ఏమవుతాయి? డబ్బులు దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, జేబు నిండా డబ్బులు పెట్టుకొని పోయి మనుషుల ముందు నిలబడితే లేచి దండం పెడతారేమో కానీ దేవుడు ఏం చేస్తాడంటే తీసి ఇసిరి కొడతాడు. డబ్బు అనేది మన జీవితంలో మనకి బతకటానికి ఉపయోగపడుతుందేమో కానీ దేవుని ముందు నిలబడటానికి అయితే అసలు ఉపయోగపడదు. మన జీవితంలో, ఈ జీవితంలో డబ్బులు కూడా తీసుకురానటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొస్తాడు. అందరు అనుకుంటారు డబ్బులు ఉంటే మనకు అన్ని గడిచిపోతుందని అనుకుంటారు. డబ్బుల వల్ల ఏ ఉపయోగం ఉండదు. అది భౌతికంగా మనం జీవించడం కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది. మన జీవితానికి, మన యొక్క ఆత్మకి దేవుని యొక్క దీవెన అనేది సంపూర్ణమైనటువంటి శాంతిని తెస్తుంది. డబ్బు తీసుకురాదు, లేకపోతే అహంకారం, గర్వం తీసుకురాదు. అదేం చేస్తుందంటే గర్వం అనేది, అహంకారం అనేది మనిషిని నిండా పాతాళానికి తొక్కుతుంది. ఇంట్లో నుంచే మొదలవుతుంది. ఆ యొక్క దుర్భరమైన స్థితి ఇంట్లో నుంచే మొదలవుతుంది. నేను నా మనిషికి లోబడాల్సిందంతే. నేను ఇక్కడ లోబడను, మరి ఇంకెక్కడ లోబడను, నాది అని చెప్పని తిరిగితే కొన్ని వేల కోట్లు దగ్గర పెట్టినా సరే ఒకనొక సమయం వస్తుంది, కాళ్ళు చేతులు పైకి లేపలేని సమయం. ఆ టైంలో ఈ డబ్బులు వచ్చి కాళ్ళు చేతులు పైకి లేపు. అప్పుడు మనము ఎవరినైతే ఆశ్రయించినామో ఆయన మనకు అండగా ఉంటాడు. ఆయన ఆ దేవుడు ఆజ్ఞయిస్తా ఉన్నాడు. పరిశుద్ధులైనటువంటి వారి జీవితాలు మనకి ఈ రోజున ఒక మాదిరికరంగా ఉంటా ఉన్నాయి. చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున, ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. అప్పటికే ఆమె రాణి గారు, ఒక రాజ్యానికి రాణిగా ఉన్నది. రాణిగా ఉన్నటువంటి ఆమె అంతకు మునుపు పినతండ్రి అయినటువంటి మొర్దెకై మాటకి ఎలాగైతే లోబడి నడుచుకున్నదో అలాగనే అధికారము చేతబట్టుకొని రాజ్యానికి రాణిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఎస్తేరు మొర్దెకై సంరక్షణలో ఉన్నప్పుడు ఎలాగైతే మాట విన్నదో, అధికారము చేతిలో ఉన్నప్పుడు కూడా కళ్ళు నెత్తికెక్కకుండా ఆ మొర్దెకై మాటకు ఒకప్పుడు ఎలాగైతే విలువ ఇచ్చిందో
అదే విలువ ఆమె ఘనమైనటువంటి స్థితిలో ఉన్న సమయంలో కూడా ఇస్తా ఉన్నది. ప్రవర్తన అంతటిలో కూడా దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. ఆమె తండ్రిగా ఉన్నాడు, ఆమెకి మొర్దెకై తండ్రిగా ఉన్నాడు. ఆమె ఇప్పుడు రాణి అయింది. ఇక రాణి అయినా అని చెప్పనని ఆ పిల్ల తండ్రి పెంచుకున్నటువంటి తండ్రి, ఆయన సొంత తండ్రి కూడా కాదు, పెంచుకుంటాడు ఎస్తేర్ని. ఆ పెంచుకున్నటువంటి ఆ తండ్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవము ఇస్తా ఉన్నది. ఆమె ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే ఆమెకి ఏం జరుగుతుందంటే గొప్ప దీవెన కలుగుతుంది రాజుగారి దగ్గర నుంచి. ఆమె గొప్పగా ఘనత తెచ్చుకుంటారు భర్త దగ్గర నుంచి. ఎంత ఆశీర్వాదం చూడండి. ఒక స్త్రీకి దేవుడిచ్చేటువంటి విలువ, భర్త ఇచ్చేటువంటి విలువ, ఈ రెండిట్లో ఏదో ఒక దగ్గర నుంచి వారికి రావాల్సిన విలువ వచ్చిందనుకోండి, రావాల్సినటువంటి విలువ వారికి ఘనత వచ్చిందనుకోండి, వారి జీవితము ఇక దేనికి మనం సమానం చేసినా కానీ సమానం కాదు. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వాటిని దేన్ని తీసుకొచ్చినా సరే ఆమె విలువ ఎక్కువగానే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు. అంత పరిపూర్ణంగా మారిపోతుంది. అటు దేవుని దగ్గర నుంచి ఆమెకి ఘనత వచ్చినా సరే, ఇటు భర్త దగ్గర నుంచి ఘనత వచ్చినా సరే, ఆమె విలువ అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటిది ఏదైనా సరే దాని పక్కన పెడితే సమానం కాదు. అంతగా దేవుని యొక్క దీవెన అనేది ఆమెకు కలుగుతా ఉన్నది. ఎందుకంటే ఆ తండ్రి మాట వింటా ఉంది. ఆమె ప్రవర్తన అంతటిలో కూడా అధికారంలో ఉన్నది. ఆమె అధికారంలో ఉండి ఆ పినతండ్రి మాట వింటా ఉంది. నేను ఇప్పుడు రాణినయ్యా, నువ్వేంది నాకు చెప్పేది? ఇప్పుడు నువ్వు నన్ను పోషించట్లేదు కదా, ఇప్పుడు నీవు తీసుకొస్తేనే నేను తిని బతకట్లేదు కదా, ఇప్పుడు నాకు అవసరం లేదు అనేటువంటి మాటలు అనేది రాక ఆమె లోపడతా ఉంది. ఒకప్పుడు ఎలాగైతే మాట విన్నదో ఇప్పుడు కూడా అలాగే లోపడతా ఉంది. దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితము మనల్ని దీవెనలోనికి నడిపిస్తుంది. మన జీవితంలో ఆయన యొక్క అధికారం అనేది కనపడాలి. ఆ అధికారాన్ని దాటి జరగొద్దు. ఆ అధికార పరిధిని దాటి మనం పోవద్దు. ఆ అధికారంలోనే నిలబడి ఉండాలి. మరొక వచనం చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్నది. 33 వచనం, నిర్గమకాండం 33 వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణ మాత్రము నేను మీ నడుమకు వచ్చిన మిమ్మును నిర్మూలము చేసేదను కనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనేను. నేను గనక వారి మధ్యలోనికి వచ్చా అంటే దేవుడు వారిని నిర్మూలన చేస్తానని సెలవిస్తా ఉండే. ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అయినా కానీ దేవుని అధికారానికి లోబడేది కాదు. వారి ప్రవర్తన అట్లాగుంది. దేవునికి ఏ పరిస్థితిలో కూడా, ఏ స్థితిలో కూడా లోబడినటువంటి స్థితి అనేది కనపడకుండా ఉంది. మరి దేవుడు 1-2 సార్లు చూస్తుంటాడు. ప్రతిసారి దేవునికి అడ్డం జరిగితే ఆయన ఏం చేస్తాడు? అందుకే అంటా ఉండు, మీరు లోబడినటువంటి ప్రజలు మిమ్మల్ని కాల్చేస్తానే, మీ మధ్యలోకి నేను రాకుండా ఉంటే మంచిది. మీరు కూడా అదే కోరుకోండి. నేను మీ మధ్యలోనికి రాకుండా ఉండటమే మంచిదని కోరుకోండి. ఎందుకంటే మీ ప్రవర్తన నా పరిశుద్ధతకి ఏమాత్రం అనుకూలం కాదు. ఆ ప్రవర్తన నా పరిశుద్ధతను ఏం చేస్తుందంటే రెచ్చగొట్టినట్టు చేస్తుంది. నా పరిశుద్ధతని అపవిత్రం చేస్తుంది.
ఆ ప్రవర్తన అనేది, లోకపు గర్వం అనేది ఆ పరిశుద్ధతని అపవిత్రం చేస్తుంది. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు ఆ ప్రజలని దహించి వేస్తా, కాల్చి వేస్తా అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఇటువంటి ప్రవర్తన? ఏం చేసుకుంటాం? దేవుని అధికారానికి లోబడకుండా, దేవుడిచ్చినటువంటి ఆ అధికారంలో ఉండకుండా ఏం చేస్తావు? ఎన్ని రోజులు తిరుగుతావు? అంతేనా? తెలియనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి. తెలియనటువంటి రోగాలు పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పలేము. తెలియనటువంటి లోకం మీదకి భయంకరమైనటువంటి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాం? సొంత ఆలోచన పెట్టుకుని దేవుని నీడ కిందకి రాకుండా నేను ఎట్లానే తిరుగుతా అంటే పరిస్థితి ఎక్కడికో పోతుంది. కనుక ప్రవర్తన అంతటిని కూడా ప్రభు అధికారానికి లోపరచుదా. ఆయన దీవించే దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఆ పరిశుద్ధునికి ప్రార్థించుకుంటా. మహోన్నతుడా, కనికరం కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం అందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా నీ వాక్యం నాకు లోబడి నీ పరిశుద్ధతను తండ్రి కలిగి నిన్ను అనుసరించుటకు, శ్రద్ధతో నీ రాజ్యమును వెతుకుటకు మీ పరలోకపు సహకారమును సమృద్ధిగా అనుగ్రహించమని పరిశుద్ధుడా ఈ గడియలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి అంగీకరించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైనటువంటి అయ్యా అధికారమునకు లోబడి జీవితాన్ని మీ చిత్తానుసారంగా మార్చుకున్నటకు లోబడేటువంటి మనస్సుని, హృదయాన్ని అనుగ్రహించమని సజీవమయ్యున్నటువంటి మీ పరలోకపు నామమునకు పరిపూర్ణుడా ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠించి మా విమోచకుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుడు నిత్యము మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.